ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు భగవద్గీత శ్లోకాలు 1వ అధ్యాయం 40, 41, 42 ఈ 3 శ్లోకాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మనష్టే కులం కృత్స్యం అధర్మో బిభవత్యుత. 41 అధర్మాభిభవత్కృష్ట ప్రదుష్యతి కులస్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ణష్టేయ ఝాయతే వర్ణసంకర. 42 సంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియా. ఇవి శ్లోకాలు. దీని అర్థం రాసుకోండి. ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, ఈ యుద్ధంలో కుటుంబాలు నాశనమైతే తరతరాలుగా వస్తున్న మంచి సంస్కారాలు కూడా పోతాయి. ధర్మం పోయిన చోట అధర్మం పెరిగిపోతుంది. అధర్మం పెరిగితే కుటుంబంలోని స్త్రీలు బాధపడతారు. స్త్రీల రక్షణ, గౌరవం తగ్గితే సమాజం గందరగోళంగా మారుతుంది. కుటుంబ వ్యవస్థ నాశనమైతే అది కుటుంబాన్ని నాశనం చేసిన వారిని నరకానికి తీసుకెళ్తుంది. పితృకర్మలు ఆగిపోవడంతో పూర్వీకులు కూడా బాధపడతారు. ఎవరు చెప్తున్నారు ఇదంతా? అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి ఈ విన్నపాలన్నీ చేసుకుంటున్నాడు. యుద్ధం చేయమంటే ఇంతగానం ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్, ఇక్కడ కులధర్మం అంటే కేవలం కుల వ్యవస్థ కాదు. ఇది తల్లిదండ్రుల గౌరవం, పెద్దలను ఆచరించడం, పితృకర్మలు చేయడం, సత్యం మాట్లాడటం, దానం చేయడం, దేవుని స్మరించడం, కుటుంబ విలువలు, నీతి జీవనం, ఇవన్నీ. ఒక ఇంట్లో పెద్దలు లేకపోతే పిల్లలకు మార్గదర్శనం ఉండదు. అప్పుడు మెల్లిమెల్లిగా గౌరవం తగ్గుతుంది, క్రమశిక్షణ పోతుంది, స్వార్థం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది, కుటుంబ బంధాలు కూలిపోతాయి. ఇదే అర్జునుడు అధర్మం పెరుగుతుంది అని చెప్పాడు. ఈ శ్లోకాన్ని మన జీవితంలోకి అన్వయం చేసుకుంటే చూడండి, ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం. తల్లిదండ్రులను గౌరవించకపోవడం, స్వార్థ జీవితం, ఆధ్యాత్మికత తగ్గిపోవడం, ఇవి ఒక్కసారిగా రావు. ధర్మం క్రమంగా తగ్గినప్పుడు ఇవి వస్తాయి. అందుకే ఈ శ్లోకం కుటుంబ విలువల ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. ఇక్కడ స్త్రీలు అంటే కేవలం మహిళలు కాదు, కుటుంబ సంస్కృతి కేంద్రం. ఒక తల్లి పిల్లలకు సంస్కారం నేర్పుతుంది, ప్రేమ నేర్పుతుంది, భక్తి నేర్పుతుంది, మానవత్వం నేర్పుతుంది. కాబట్టి మహిళల గౌరవం తగ్గినప్పుడు కుటుంబ నిర్మాణం కూలిపోతుంది. ఇక్కడ వర్ణసంకరం అనే పదంను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. వర్ణసంకరం అంటే వేరువేరు కులాలు కాదు, వేరువేరు వర్ణాలకు చెందిన వారు ధర్మ నియమాలను పాటించకుండా కలవడం వల్ల ఏర్పడే సంతానం లేదా సామాజిక కలయికను అంటారు. భగవద్గీతలో ఇది కుటుంబ ధర్మాలు, సాంప్రదాయాలు చెడిపోవడానికి కారణమవుతుందని చెప్పబడింది. ఇదే కానీ దీంట్లో లోతైన భావాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు సమాజంలో ధర్మబద్ధమైన జీవన క్రమం పోవడం అంటే బాధ్యతలు మాయం కావడం, సంస్కారం లేకపోవడం, నీతి తగ్గిపోవడం, ఎవరికి ఎవరి మీద బాధ్యత లేకపోవడం,
ఇది సమాజ గందరగోళానికి కారణం అవుతుంది. అంతే కదా, మన ఇంట్లో కూడా పెద్దలు అంటూ ఒకరు లేకపోతే ఇంట్లో కూడా ఎవరిష్టానుసారం వాళ్ళు జీవించిందంటే ఆ ఇల్లు కూడా ఏమంటారు, ఒక క్రమమైన పద్ధతిలో జీవించరు. ఎవరిష్టం ఉన్నట్లు వాళ్ళు ఉంటే అట్లా ఉంటుంది. అలా ఇంటిని తీసుకుంటే, ఊరును తీసుకుంటే, దేశాన్ని తీసుకుంటే దేనికైనా ఒక పెద్ద అనేది ఉండాలి. ఉంటేనే ఆ సామ్రాజ్యం అంతా, ఆ ఊరంతా, ఆ దేశం అంతా చక్కగా మంచిగా జీవితం కొనసాగుతుంటారు. ఓకే, నెక్స్ట్ ఆధ్యాత్మిక అర్థం. ఇది మనం ప్రాపంచిక చెప్పుకున్నాం ఎంతసేపు. ఇప్పుడు ఆధ్యాత్మిక అర్థం. ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, మన హృదయంలో ధర్మం తగ్గితే మంచి ఆలోచనలు తగ్గుతాయి, చెడు అలవాట్లు పెరుగుతాయి, మనసు కలుషితం అవుతుంది. ఇదే అంతర్గత అధర్మం. భారతీయ సంస్కృతిలో పూర్వీకుల పట్ల కృతజ్ఞత చాలా గొప్పది. మనకు ఈ శరీరం, ఈ సంస్కారం, ఈ జీవితం అన్నీ పూర్వీకుల వల్లే వచ్చాయి. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించడం, పితృకర్మలు చేయడం, వంశగౌరవాన్ని నిలబెట్టడం ఇవి ధర్మంగా భావించారు. అర్జునుడు చెబుతున్నది ఏమిటంటే, కుటుంబ వ్యవస్థ పూర్తిగా కూలిపోతే ఆధ్యాత్మిక సంబంధాలు కూడా తెగిపోతాయి. నరకం అంటే కేవలం మరణానంతర స్థలం మాత్రమే కాదు, మన జీవితంలో కూడా నరకం ఉంటుంది. శాంతి లేకపోవడం, ప్రేమ లేకపోవడం, ఒంటరితనం, కుటుంబ విభేదాలు, మానసిక కలత ఇవి అంతర్గత నరకాలే. ధర్మం ఉన్న చోటే స్వర్గం ఉంటుంది. అందరూ ఏమనుకుంటారు, నరకం అంటే చచ్చిపోయినాక వచ్చేది అనుకుంటారు. కానీ మన జీవితంలో కష్టాలు, సమస్యలు, బాధలు అనుభవించేటప్పుడు ఉంటే చూడండి, నరకం అదే. అందరు ఉంటారు ఇంటి నిండా అందరూ, కానీ మనం మాత్రం ఒంటరిగా ఉంటాం. మనసులో శాంతి ఉండదు, ఎవరు ప్రేమ చెయ్యరు. ఇవన్నీ నరకమే ఆలోచిస్తే. కానీ అంతగా ఆలోచించం. చచ్చిపోయినాక నరకం వస్తుంది అదొక్కటే ఆలోచిస్తాం. ఇక్కడే ఉంటాం. మనం అంటాం కానీ మళ్ళీ ఏమంటాము, నరకం చూస్తున్నా నేను, మా ఇంట్లో నా కోడలు చక్కగా చూసుకుంటలేదని ఒక ఆమె చెప్తుంది, అత్త చక్కగా చూసుకుంటుంది ఒక ఆమె చెప్తుంది, ఎన్నో చెప్తారు. కానీ ఆ పైకి పోయినాక ఉంటుంది మళ్ళీ అనుకుంటారు. పైన ఏముండదు, అంత ఉండేదంతా కిందనే ఉంది. కాబట్టి కింద ఉన్నప్పుడే జాగ్రత్తగా మన జీవితాన్ని చక్కగా జీవించాలి. నెక్స్ట్ ఈ 3 శ్లోకాల సారాంశం ఏంటంటే, అర్జునుడు చెప్పిన గొప్ప సందేశం కుటుంబ ధర్మం కాపాడాలి. ఎందుకంటే ధర్మం పోతే అధర్మం పెరుగుతుంది. అధర్మం పెరిగితే కుటుంబాలు కూలిపోతాయి. కుటుంబాలు కూలితే సమాజం నాశనం అవుతుంది. సమాజం నాశనమైతే మనిషికి శాంతి ఉండదు. ఈ శ్లోకాల ద్వారా మనం నేర్చుకోవలసింది ఏంటి అంటే, మొట్టమొదటగా తల్లిదండ్రులను గౌరవించాలి, కుటుంబ బంధాలను కాపాడాలి, పిల్లలకు సంస్కారం నేర్పాలి, భగవంతుణ్ణి స్మరించాలి, ధర్మబద్ధంగా జీవించాలి. అప్పుడు కుటుంబంలో శాంతి, సమాజంలో శాంతి, మనసులో శాంతి వస్తాయి. మనం ప్రతిరోజు ఇలా ఆలోచించుకోవాలి. ఏమని అంటే, నా వల్ల నా కుటుంబంలో ప్రేమ పెరుగుతుందా లేదా కలహం పెరుగుతుందా? ఈ ఒక్క ఆలోచనే మనిషిని ధర్మ మార్గంలో నడిపిస్తుంది. అంతే కదా. ఎప్పుడైనా ఇంట్లో రోజువారీ జీవితంలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. జరిగినప్పుడు మనం ఎవరికి వాళ్ళం విచారణ చేసుకోవాలి. అరే, నేను అనవసరంగా తప్పు మాట్లాడడం వల్ల ఇప్పుడు ఈ గొడవ వస్తుంది. ఆ తప్పును మనం ఒప్పుకోవాలి, ఇంకోసారి చెయ్యము అని చెప్పుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి. అలా ప్రతిరోజు మనం విచారణ చేసుకుంటే ఇంకా కుటుంబం ఎప్పుడూ విభేదాలు ఉండవు, కొట్లాటలు ఉండవు, మనశ్శాంతి కోల్పోరు. ఎప్పుడూ అందరం ప్రేమతో, శాంతితో, ఆనందంగా జీవిస్తాం. ఇది ఒక గొప్ప, అంటే ఇంటికి పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు జరుగుతుంది. అంటే కుటుంబ బాధ్యత అనేది ఒక వ్యక్తి నిర్వహిస్తేనే మనం ఇవన్నీ
చేస్తాం. ఎవరంతకు వాళ్ళు నా అంతకు నేను నీ అంతకు నీవు ఉన్నారనుకోండి, ఆ కుటుంబంలో సరైన జీవితం ఉండదు. అందుకే అర్జునుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఉన్న పెద్దవాళ్ళనంతా ఉన్నోళ్ళనందరినీ చంపేస్తే ఏం లాభం, ఆ రాజ్యాన్ని తీసుకొని నేనేం చేసుకోవాలి అని రకరకాలుగా అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని అడుగుతున్నాడు. దానికే ఇదంతా వివరణ. 47 శ్లోకాలు చెప్పాడు. ఓకే, మరి ఈరోజు మనం 40, 41, 42 ఈ 3 శ్లోకాల వివరణ మనం తెలుసుకున్నాం. ఈ 3 శ్లోకాలు మనం ఏం తెలుసుకున్నాము? అధర్మం పెరగకూడదు. అధర్మం పెరిగితే కుటుంబం నాశనం అవుతుంది. కుటుంబం ఒకటే కాదు, సమాజం కూడా నాశనం అవుతుంది. సమాజం నాశనం అవుతే మనిషే నాశనం అవుతుంది. కాబట్టి ఇవి వద్దు అని అడుగుతున్నాడు అర్జునుడు. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.